BBA, BCA, BCom Computers, 100% placement guarantee. I create Degree College, Kukatpalli, Hyderabad. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మైనర్ బాలికలు పేరెంట్స్కి దూరంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎలాంటి విషయాలు ముందుగానే చెప్పాలి, వాళ్ళకి నేర్పించాలి, పిల్లల్లో అంటే వాళ్ళకి కూడా ఎలాంటి విషయాలు తెలుసుంటే మంచిది అంటారు? మైనర్ బాలికలు అంటే జనరల్గా 6th క్లాస్ నుంచి ఈ గురుకుల పాఠశాలని, నవోదయ పాఠశాలని, సాంఘిక సంక్షేమ పాఠశాలని అట్లా స్కూళ్ళల్లో హాస్టల్స్లో చేర్పిస్తారు. అవునవును. జనరల్గా పల్లెటూరు వాళ్ళు చదువుకునేందుకు అవకాశాలు లేని చోట, ఆర్థిక స్తోమత సరిగా లేకపోయినా పిల్లల్ని దగ్గరుండి చదివించుకునే అవకాశం లేని పేరెంట్స్ అందరూ ఈ అవకాశాన్ని తీసుకుంటారు. నవోదయ లాంటి చోట ఏంటంటే కొంచెం అది మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది, అలాంటివి కూడా ఉన్నాయి కదా. సో ఈ రకరకాల ఆలోచనలతోటి లేదా సమస్యలతోటైనా చదివించుకునే అవకాశం సరిగ్గా లేకపోతే ఇట్లా మనం గవర్నమెంట్ ద్వారా ఏర్పరచబడిన ఏ పాఠశాలలో అయినా పిల్లల్ని చేర్పిస్తారు. జనరల్గా 6వ క్లాస్ నుంచి చేరుతారు. కొంతమంది పిల్లలు మరి చిన్నప్పటి నుంచి కూడా చేరుతారేమో. ఇదే కాకుండా ఏదైనా ఇబ్బందులు ఉన్నా, అవును, వేరే ప్రాంతాల్లో ఉన్న సెపరేషన్ అయిన సింగిల్ పేరెంట్స్ అలా అయినప్పుడు కూడా ప్రైవేటు హాస్టల్స్లో కూడా చేరుస్తారు. మనకి బోల్డ్ ఉన్నాయి, రిషి వ్యాలీ స్కూల్స్ అని అలాంటివి చాలా ఉన్నాయి కదా. పుట్టపర్తిలో అయితే 1వ క్లాస్ నుంచి వేసేస్తారు. ఇప్పుడు ఈషా స్కూల్స్ వచ్చినాయి. ఇట్లా బోల్డ్ అనే స్కూల్స్ పిల్లల నుంచి దూరంగా ఉంటారు పిల్లలు పేరెంట్స్ నుంచి. మగ పిల్లల సంగతి పక్కకు పెడితే బేసిక్ మనం ఆడపిల్లల గురించి మాట్లాడు. చిన్నతనం నుంచి హాస్టల్లో ఉండటానికి అలవాటు పెడితే కనుక టైం ప్రకారం లేవటము, పడుకోవటము, కొంచెం ప్లాన్డ్గా చదువుకోవటము ఇవి వస్తాయి. కొంచెం 6వ క్లాస్ 7వ క్లాస్ వచ్చేసరికల్లా పిల్లలకి ప్యూబర్టీ వచ్చేస్తుంది. ఆడపిల్లల్లో గ్రోత్ మొదలవుతుంది. ఈ సమయంలో రకరకాల సంచలనాలు, ఇబ్బందులు రావచ్చు. పీరియడ్స్ వచ్చేస్తాయి. దాంతో ప్రాబ్లమ్స్, ఆరోగ్య సమస్యలు రావచ్చు. కొంతమంది పిల్లలు ఎమోషనల్గా ఉంటారు. ఏదైనా అనారోగ్యం రాగానే ఎవరిదైనా సపోర్ట్ కావాలి, ఏదైనా ప్రాబ్లం లాగానే ఎవరైనా సపోర్ట్ చేయాలి, ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరికి చెప్పకూడదు, భయం. ఇలాంటివి అందరి పిల్లలు ఎదుర్కొంటారు జయ. ఒక్కొక్కళ్ళు చాలా సులువుగా దీన్ని అధిగమించేస్తారు. 2-3 ఒకటే రకం మనస్తత్వం ఉన్న స్నేహితులు ఉన్నారనుకో, కలిసికట్టుగా ఈ సమస్యని అధిగమిస్తారు. స్నేహితులు లేకపోవటము, లేదా ఇతరుల క్లాసుల్లో ప్రెషర్కి గురవటము, హ్యూమిలియేషన్కి గురవటము, ఇబ్బంది పడ్డమో జరిగితే పిల్లలు అటు అమ్మా నాన్నలకి చెప్పుకోలేకపోతారు, ఈ స్కూళ్ళల్లో వచ్చేటువంటి సమస్యల నుంచి తప్పించుకోలేకపోతారు. శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలు కూడా తోడయ్యే అవకాశం ఉంది. దీంతో పాటుగా మనం ఇలాంటివి పబ్లిక్గా అనొచ్చో లేదో కానీ పిల్లల మధ్యే కాకుండా యాజమాన్యం నుంచి లేదా ఏమంటారు అధికారుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా బాగా ఈ మధ్య అయితే మరి ఎక్కువగా కూడా కనిపిస్తుంది. అవునండి. పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్తున్నారో మనం ఇళ్లలో కూర్చున్న అమ్మా నాన్నకి తెలియదు కదా, తెలీదు. అందుకని సెలవులు మన కనుసన్నల్లో ఉన్న పిల్లల్ని పక్కింటికి వెళ్ళి వస్తుంటే ఒకలాంటి భయం వచ్చేస్తుంది. అలాంటి రోజుల్లో ఉన్నాం కదా రమ్మగారు. ఆ రోజులో ఉన్నాం. పిల్లల్ని సెలవులకి వాటికి ఇంటికి తీసుకెళ్తారు. 6 నెలలకు ఒకసారి ఇంటికి తీసుకెళ్తారు, 3 నెలలకు ఒకసారి ఇంటికి తీసుకెళ్తారు. పిల్లల ధోరణిలో వచ్చే మార్పుల్ని తల్లిదండ్రులు గమనించే ప్రయత్నం చేసుకోవాలమ్మా. ఎవరైనా సరే ఏమైనా దబాయించిపోయినట్టున్నారా, పిల్లలు లొంగిపోయి ఉంటున్నారా, లేకపోతే లేదా ఉద్రేకంగా ఉంటున్నారా, బాధపడుతున్నారా, అన్నిటికీ ఏడుపు కొట్టుగా ఉన్నారా, తిండి సరిగ్గా తింటున్నారా లేదా, ఏవైనా చెప్పుకొని లేని ఇబ్బందులు పాలవుతున్నారా, వాళ్ళు అక్కడ ఏమవుతున్నారు అనేది అమ్మా నాన్నను, అక్క చెల్లెళ్ళు, ఏ పింతల్లి, పెద్దల్లి, మేనత్తలు ఎవరైనా పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడిస్తూ ఉంటే ఈ హాస్టల్స్లో ఉండే సమస్యలు ఏంటి అనేది మనకి తెలుస్తుంది. ఆర్థిక స్తోమత లేని కుటుంబాలు అనుకోజేయ ఒక ఈ ఆధిపత్య ధోరణికి లొంగి భరించినట్టుగా ఉండిపోతారు పాపం పిల్లలు. అవతల వాళ్ళ ధోరణి కొంచెం ఏమంటారు ఎక్కువగా వాళ్ళు వీళ్ళ మీద అధికారం చెలాయించేస్తున్నారు అనుకో, సుపీరియర్గా ప్రవర్తిస్తారు కొంతమంది పిల్లలు. ఈ పిల్లలు ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యి ఆర్థిక స్తోమత లేదు, ఇంటి దగ్గర జరుగుబాటు లేదు, ఎట్లా కొట్లా చచ్చినట్టు మనం హాస్టల్లోనే ఉండాలి, ఏదైనా తేడా చెప్తే అమ్మా నాన్న ఇంటికి వెళ్ళిపోదామంటారు, చదువు కుదరదు, ఈ తిండి తిప్పలు ఈ ఏర్పాట్లు అవి అక్కడ ఉండవు, ఊర్లో పని చేయాల్సి వస్తుంది, లేదా పెళ్లిళ్ళు చేసేస్తామంటారు తొందరగా, ఇంటి దగ్గర పరిస్థితులు బాగుండవు. అందుకని పాపం చెప్పకుండా నోరు మూసుకుని ఇక్కడ భరిస్తారు కొంతమంది పిల్లలు. అలాంటిది కూడా ఉంటుంది.
కొంచెం గమనించుకుంటే బాగుంటుంది ఒకటి. తర్వాత ఈ హాస్టల్స్లోనే పిల్లలకి ఏదైనా మానసిక వికాసానికి ఒక వింగ్ ఉండి, కాలేజెస్లో యూనివర్సిటీస్లో ఉన్నట్టుగా హాస్టల్స్లో కూడా ఒక వింగ్ ఉండి గవర్నమెంట్ ఈ రకమైన జాగ్రత్త తీసుకుంటే మన తర్వాత వచ్చే సమాజం అంటే రేపటి ఈ పిల్లలే కదా రేపటి పౌరులు మనకి. వీళ్ళు ఈ ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యి మానసిక సమస్యలతోటి కుంగిపోయి లొంగుబాటుకి ఒత్తిడికి గురయ్యి సరైన సమాజంలోకి వెళ్ళలేకపోతాం కదా. మన ముందు సమాజం బాగుండదు. ఇన్ని ఏర్పాట్లు చేసినప్పుడు పిల్లలకి ఉన్న ప్రెషర్స్ వాటిని తెలుసుకునే ఆలోచన కూడా ఒకటి చెయ్యాలి కదా. ఖచ్చితంగా ఈ మధ్య స్కూల్స్లో అవి కనపడుతున్నాయి బాగా. ప్రైవేట్ స్కూళ్ళల్లో, కార్పొరేట్ స్కూల్స్లో ఈ ఒక యాంటీ గ్రీవెన్స్ సెల్ అని అలాంటివి పెడతారు. పిల్లలు ఏదో బాధపడుతుంటే వాళ్ళతో మాట్లాడించి ఒక సైకాలజిస్టు, ఒక సైక్రియాటిస్టు, ఒక మోటివేషనల్ స్పీకరు, ఎవరైనా ఒకళ్ళు మాట్లాడేందుకు మనిషి, అలాంటి అవకాశం హాస్టల్స్లో కూడా ఉంటే పిల్లలకి ఇంక కొంచెం బాగుండొచ్చు. ఇప్పుడు ఈ చదువుకునే పిల్లలు ఇప్పుడు 6 నుంచి 10 దాకానో లేదా 1 నుంచి 10 దాకానో 12 దాకానో ఉన్న పిల్లలే ఈ 12 క్లాసులు అయ్యాక ప్రపంచంలోకి బయటకు వస్తే వీళ్ళు హెల్దీగా ధైర్యంగా ఉండాలి, చదువుకోవాలి. ప్రపంచాన్ని తమతో పాటు ముందుకు నడిపించాల్సిన తరం కదా. ఇవి ఇట్లా లొంగిపోయి బాధపడుతూ సమస్యలు చెప్పుకోలేని దుస్థితిలో ఏదైనా ఇబ్బంది వస్తే దాన్ని సరి చేసుకోలేని దౌర్భాగ్యపు సమాజంలో వాళ్ళు ఉండక్కర్లేదు కదా. పేరెంట్స్ కనుక్కోవాలి, తరచుగా వెళ్ళేటప్పుడు అక్కడ పరిస్థితులను కూడా గమనించుకోవాలి. హాస్టల్లో పరిస్థితులు అంటే వీళ్ళు కూడా ఏంటంటే పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని తెస్తే ఇక్కడ ఎక్కడ పెడతాము, ఏం చేస్తాము, మనకి ఎట్లా పాపం వాళ్ళ సమస్యలన్నీ బాగానే ఉంటాయి. కానీ పిల్లలు చదువుతో పాటు భవిష్యత్తు ఒకటి ఉంది కదా. పిల్లల ఫ్యూచర్ ఆలోచించుకోవాలి కదా. డెఫినెట్ గా ఈ ఆలోచన పెట్టుకుని మనం ఒకవేళ పిల్లల్ని 6th నుంచి హాస్టల్లో పంపించదలుచుకుంటే పిల్లలకి 5-6 క్లాసుల నుంచి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ నేర్పించాలి. ఏదైనా సమస్య వస్తే ఎట్లా దాన్ని అడ్రస్ చేయాలి, ఎట్లా దాన్ని బయటికి చెప్పాలో తెలియజేయాలి. స్కూళ్ళల్లో ఉన్న టీచర్లు ఈ బాధ్యత తీసుకుంటే ఇంకా ఎక్కువ బాగుంటుంది. టీచర్లే పిల్లల పట్ల ప్రెషర్ఫుల్గా ప్రవర్తించే కాలంలోకి వచ్చేసాం. అవునండి. ఇదివరకు ఒక టీచర్, సరైన టీచర్ ఉంటే పిల్లల వ్యక్తిత్వ వికాసానికి చాలా తోడ్పడేవాళ్ళు. అందరూ సైన్స్ టీచర్లే, ఇంగ్లీష్ టీచర్లవని, తెలుగని భాషాబోధన చేసేవాళ్ళు, సైన్సెస్ మ్యాథ్స్ చెప్పేవాళ్ళు కూడా ప్రతి వాళ్ళు తమ వంతు ఒట్టిగా టీచింగే కాకుండా పిల్లల పర్సనాలిటీ డెవలప్మెంట్కి, వ్యక్తిత్వ వికాసానికి దోహదపడేవాళ్ళు. ఇప్పుడు మీ సొంత వ్యక్తిత్వమే అధోగతి పాలుగా ఉంటే మీరు ఏం చేస్తారు? టీచర్లను సరి చేసుకోవాలి. ఎట్లా? ఇది ఎక్కడి నుంచి సరి చేయాలి? ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి కదా. ప్రతి ఒక్కరూ ఇది రేపటి సమాజం, ఇది రేపటికి వెళ్ళబోయే తరం. దీంతో మనం సరిగ్గా ప్రవర్తించాలి, బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ప్రతి వాళ్ళకి బాధ్యత ఉండాలి. పేరెంట్స్ అమ్మా నాన్న ఏదో చోట్ల హాస్టల్లో చేర్పించాం, పిల్ల ఏదో ఒకటి చదువుకుంటుంది అని వదిలేయకుండా కొంచెం ముందు వెనక ఆను పాను కనుక్కోవటం, మంచి చెడు మాట్లాడి కనుక్కోవటం. లేకపోతే పిల్లలు ఏ పరిస్థితుల్లోకి వెళ్తారో తెలియదు. ఇదే కాకుండా మనం ఇప్పుడు ప్రైవేట్ హాస్టల్స్, మామూలు స్కూల్స్కి, కార్పొరేట్ స్కూల్స్ తాలూకు హాస్టల్స్కి పంపించే పిల్లలు కూడా ఉన్నారు కదా. పెద్ద పెద్ద స్కూళ్ళు ఉన్నాయి కదా. అవే కాకుండా ఇట్లా బోధనా పద్ధతులు బాగుంటాయని మనం చాలా చోట్లకి పంపించుకుంటాం. పెద్ద స్కూల్స్ ఉన్నాయి, గొప్ప పేరున్నవి కూడా. అక్కడ మాత్రం ప్రెషర్ ఉండదు పిల్లలకి అని ఎట్లా అనుకోగలుగుతాం? ఎక్కడుండే సమస్య అక్కడ ఉంటుంది కదా. అక్కడ చాలా అద్భుతమైన వ్యవహారాలు అన్నిటితో పాటు ఏదో ఒక సమస్య ఉంటుంది. పిల్లలు మీతో ఓపెన్ గా మాట్లాడే అవకాశాన్ని ఇవ్వండి ఖచ్చితంగా. ఇది ఆడపిల్లల్లో ఏంటంటే వాళ్ళు ఎక్కువ దుస్థితిలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఎక్స్ప్లాయిట్ చేయబడతారు తెలిసి తెలియక, లేదా ఏదైనా ఒత్తిడికి లోనయ్యి. కొంత తెలిసి తెలియనితనం ఉంటుంది, అవతల వాళ్ళ ప్రెషర్ కావచ్చు, భయానికి లొంగిపోవచ్చు, ఏవైనా కావచ్చు. ఏ ఉన్నా సరే ఎవరో ఒకళ్ళ దగ్గర అది మాట్లాడేలాంటి స్వతంత్రాన్ని పిల్లలకి నేర్పించండి తప్పకుండా. ఒకవేళ మీ పిల్లల్లో దౌష్ట్యం ఉంటుంది, కొంతమంది పిల్లలు రోపుగా ఉంటారు, అన్నిటికీ ప్రధానికి నేనే క్వీన్ని అన్నట్టు ప్రవర్తిస్తారు. వీళ్ళు హాస్టల్స్లోకి వెళ్ళారంటే మిగిలిన వాళ్ళందరినీ అదుపులోకి తేవాలని చూస్తారు. ఇది కూడా అంత మంచిది కాదుగా, కాదు కదా, ప్రోత్సాహనీయం కాదు. దీన్ని ప్రోత్సహించకూడదు. మీ పిల్లల్లో ఉన్న ప్రవర్తన లోపాలుంటే వాటిని సరిచేసి పంపించండి. పిల్లలతో ముందు మాట్లాడండి, వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వండి. నమస్తే. నమస్తే జీ.